క్యాప్ అంటే చాలా హైలీ వాలటైల్, హై రిస్క్. మనకి రిటర్న్స్ మార్కెట్ పెరిగేటప్పుడు ఎంత రిటర్న్స్ పెరుగుతుందో, ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో అంతే పర్సంటేజ్ పడుతుంది మార్కెట్ పడేటప్పుడు కూడా. సో ఇలాంటప్పుడు ఏంటంటే సార్, జనరల్గా మిడ్ స్మాల్ క్యాప్లో కూడా ఎస్డబ్ల్యూపీ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ పర్సంటేజ్ ఆఫ్ విత్డ్రావల్ 6 to 8% కాదు, 2 to 3% అనేది పెట్టుకుంటే పర్వాలేదు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో. బట్ ఒకవేళ 6 to 8% కావాలి అనుకునేటప్పుడు జనరల్గా బ్యాలెన్స్డ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకుంటుంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంటుంది. సో అలాంటి ఫండ్స్లో పెట్టుకునేటప్పుడు మన ఆ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఆ 6 to 8% అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు ఫండ్ పర్ఫార్మెన్స్ లేదు. కొంతమంది ఉంటారు, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నాది ఇంకా 10 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 1 కోటి పర్వాలేదు, నేను స్మాల్ క్యాప్లోనే పెడతానంటారు. పెట్టుకోవచ్చు, కానీ అక్కడ తీసుకునే